ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం. నీ నామమును నిత్యము మహిమపరచెదను. కీర్తనలు 86:12. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరిచే హృదయాన్ని ఆయన ఎంతో విలువైందిగా చూస్తాడు. మనం ఆయనను సంపూర్తిగా స్తుతించినప్పుడు ఆయన మన జీవితంలో తన కృపను మరింతగా ప్రకటిస్తాడు. దేవుని నామ మహిమపరిచేవాడు ఆయన ఆశీర్వాదాల్లో నడిచే వాడవుతాడు. మనకున్న వాగ్దానం, నన్ను హృదయపూర్వకంగా స్తుతించే నిన్ను నేను ఎల్లప్పుడూ నిలబెడతానని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. నా కృప నీ జీవితంలో స్పష్టంగా కనిపించేలా చేస్తాను అని ప్రభువు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ నామము నిత్యము మహిమపరచు. మన జీవితాల్లో ప్రతి దినము కూడా దేవుని మనం మహిమపరచాలి. ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. ఎప్పుడైతే దేవుని నామాన్ని మహిమపరుస్తామో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనలను, మన జీవితాలను దేవుడు మహిమకరంగా నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచడం వెనకంచి వేయొద్దు. దేవుని నామాన్ని నిత్యము కనపడదాం. తద్వారా ఆశీర్వాదాలు పొందుకునే కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్లు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన ధన్యం ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహింపరిచే ధన్యత ఇచ్చినందుకు ఇస్తాను. నేను ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడారు. మీ నామాన్ని నేను నిత్యం మహింపరిచేదన్నారు. మా జీవితాల్లో నిత్యము మిమ్మల్ని మహింపరిచే అనుభవాలు మాకు దయచేయండి. మిమ్మల్ని మహింపరచడం ద్వారా మేము ఆశీర్వదించబడాలి. మిమ్మల్ని మహింపరచడం ద్వారా మేము దీవించబడాలి. మిమ్మల్ని మహిమపరచడం ద్వారా మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. అయినా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మహింపరిచి ఆశీర్వదించే కృప దయచేయండి. నేను మా కుటుంబాన్ని, ప్రతి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తాను. ఈ దినాలు, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారిని ఈ దినమంతా కూడా మీరు ఎక్కడ చాటు మమ్మల్ని భద్రపరచండి. మా అవసరతలన్నీ ప్రభు పేరట తీర్చమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. నేను వేకుని లేచి మమ్మల్ని ఆరాధించి దాన్ని తెచ్చారు. ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాన్ని మీ దీవులతో నింపుతాను. మీ నామాన్ని స్తుతిస్తూ మేము వస్తే ప్రార్థన చేస్తున్నాము నడిచిన